హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీత కిచెన్. ఈరోజు మన రెసిపీ రవ్వ లడ్డు. విలేజ్ స్టైల్లో రవ్వ లడ్డూని ఎలా తయారు చేసుకుంటారో ఈరోజు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1 కేజీ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 3/4 కేజీ పంచదార తీసుకొని 200 ml వాటర్ వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయి తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకొని తురిమి పెట్టుకోవాలి. ఈ ఉడుకుతున్న పంచదార పాకంలో తురిమిన కొబ్బరిని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అలానే మనం ముందుగా వేయించుకున్న రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఒక పెద్ద ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకొని మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఈ రవ్వని కొద్దిగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమం మరీ గట్టిగా అయిపోయి లడ్డు చేయడానికి రానట్టుగా ఉంటే కొద్దిగా చేతిని నీళ్ళతో తడుపుకుంటూ లడ్డూని చేసుకోండి. చూసారు కదా, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.